అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. అంచు డాబే గాని పంచడాబు లేదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లకు జనాలను తరలిచ్చేతందుకు దానిలో ఆడుతుర్రట. ఎండలకు 1000 రూపాయలు ఇస్తామన్నా వచ్చేతందుకు ఎవ్వరు సిద్ధంగా ఉంటలేరట. కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఆ సంఘాలు ఈ సంఘాలకు చెప్పే జనాలను సభలకు పట్టుకొస్తుర్రట. ఇక ఆ పట్టుకొచ్చిన జనం కూడా పట్టుమని 10 నిమిషాలు టెంట్ల కింద కూర్చొని సీఎం స్పీచ్ ఇనకుట్ట పోతారు. చూడుర్రి ఇంకా కావాలంటే చూడుర్రి, ఇది సీఎం రేవంత్ రెడ్డి మీటింగులో కనిపించిన జన ప్రభంజనం. ఉష్క వస్తే రాలనంత జనం కనిపిస్తురు కదా. ఇట్లయితే మంది పలసగా కనబడుతుర్రని వచ్చిన వాళ్ళందరినీ ముంగడి వరుసలకు రప్పించి ఆన్నే కూసోబెడుతుండ్రు. కొన్ని జాగాలల్లా ఖాళీ కుర్చీలకే మాటలు చెప్పిపోయే కథ అవుతున్నదట. పాపం అందరు ముంగడికి పోయే వరకు వెనకలైన్లు లేచిన కుర్చీలు ఖాళీగానే కనబడుతున్నాయి. ఇట్లా మరి మీటింగులకు జనాన్ని తోలుకొచ్చుడంటే ఈ రోజుల్లో ఆషామాషి లేదు. అదే బీఆర్ఎస్ సభలకు కేసీఆర్ మీటింగులకు చూడుర్రి, ఎవ్వరు పిలిచే అక్కర లేకుండా సార్ను చూసేందుకు స్వచ్ఛందంగా వస్తుండ్రు. ఒక బీఆర్ఎస్లు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు వేరే పార్టీలు కూడా సార్ను చూసేందుకు ఎగబడుతుండ్రు. జనాభిమానం అంటే గిట్లుంటది. తెచ్చిపెట్టుకున్నదంటే కాంగ్రెస్ వాళ్ళ లెక్కుంటదని ఎక్కిరిస్తున్నారు సోషల్ మీడియాలో మంది లేని వీడియోలు చూసినోళ్ళు.